హలో, హాయ్, నమస్తే. అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, కాలంతో పాటు బంధాల రూపం మారుతుంది. కాలం అంటే మనం రోజూ చూస్తున్న క్యాలెండర్ కాదు. అది మన జీవితాల్లోకి నెమ్మదిగా చొరబడే మార్పు. మన చేతుల్లో నుంచి ఒక్కొక్క బంధాన్ని ఎప్పుడు జార్చుకుందో మనకే తెలియకుండా చేసే ప్రయాణం. మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అవ్వడం ఒక బాధ. కానీ ఇంకా పెద్ద బాధ ఏమిటంటే, వాళ్ళు మన పక్కనే ఉన్నా మనకి చేరలేకపోవడం. ఇదే కాలం నేర్పిన మౌనం. చిన్నప్పుడు మన జీవితానికి కేంద్రం కుటుంబమే. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఒకే ప్రపంచం. అప్పుడు ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత త్యాగం చేశారు అన్న లెక్కలు ఉండవు. మనకి కావలసింది అడగడమే. దొరికేది ప్రేమతో. అమ్మ ఒడిలో భయం ఉండదు, నాన్న వెనక ధైర్యం ఉంటుంది, పిన్ని ఇంట్లో స్వేచ్ఛ ఉంటుంది, బాబాయ్ మాటల్లో భరోసా ఉంటుంది, అమ్మమ్మ దగ్గర కథలు ఉంటాయి, తాతయ్య చూపుల్లో గర్వం ఉంటుంది. అప్పుడు బంధాలు మనకి అవసరం కాదు, మన జీవితంతోనే బంధాలు ముడిపడి ఉంటాయి. కానీ కాలం గడుస్తుంది, మనకు కలలు ఉంటాయి, మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పడతాయి, మనకంటూ ఒక ప్రపంచం తయారవుతుంది. అప్పుడే బంధాలు కూడా మన జీవితంలో మొత్తం ప్రపంచం కాకుండా ఒక భాగంగా మారిపోతాయి. ఇది మొదటి మార్పు, మొదటి దూరం. అమ్మ ముందులా అడగదు, తిన్నావా అన్న ప్రశ్న బాధ్యతగా మారుతుంది. నాన్న ముందులా చెప్పడు, జాగ్రత్తగా ఉండు అన్న మాట చూపులకే పరిమితమవుతుంది. మనము ముందులా చెప్పము, మన బాధలు, మన భయాలు మనలోనే దాచుకుంటాం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది స్వార్థం కాదు, ఇది కాలం నేర్పిన అలవాటు. తల్లిదండ్రుల ప్రేమ కాలంతో తగ్గదు, కానీ వ్యక్తీకరణలో మారుతుంది. వాళ్ళు మనల్ని అడగడం మానేస్తారు, మనల్ని ఆపడం మానేస్తారు, మన జీవితంలో అడ్డు రావడం మానేస్తారు. అది వాళ్ళ ప్రేమ తగ్గినందుకే కాదు, మనకి భారంగా ఉండకూడదనుకున్నందుకే. అమ్మ తన కలల్ని మన కోసం మడిచేసుకుంది. నాన్న తన అలసటని మన ముందు ఎప్పుడూ చూపలేదు. కానీ మనం పెద్దయ్యాక వాళ్ళ అలసట కనిపించదు, వాళ్ళ మౌనం వినిపించదు. ఎందుకంటే మన జీవితంలో మనమే హీరోలమని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు పిన్ని, బాబాయిల బంధం చిన్నప్పుడు వాళ్ళ ఇల్లు మనకు పరాయి ఇల్లు కాదు. మనకి కావలసింది అడగకుండానే దొరికే చోటు. పిన్ని చేతి వంటల్లో అమ్మ ప్రేమ ఉండేది, బాబాయ్ మాటల్లో నాన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఫోన్ కాల్ ఒక బాధ్యతగా మారింది. బాగున్నావా అని పిన్ని అడిగితే బాగున్నాం పిన్ని అని చెప్పి త్వరగా కాల్ కట్ చేస్తాం. ఆ మాటల్లో బాగున్నామన్న నిజం కన్నా బిజీగా ఉన్నాం అన్న సంకేతమే ఎక్కువ. బాబాయ్ ముందులా సలహా ఇవ్వడు, మన జీవితంలో జోక్యం చేసుకోవడం మానేస్తాడు. ఆసక్తి తగ్గిందని కాదు, మనకి ఇబ్బంది కలగకూడదనుకున్నందుకే. అమ్మమ్మ, ఆమె జీవితమంతా బంధాల కోసమే జీవించింది. ఆమెకి టైం లేదు, కానీ ప్రేమ ఉంది. మనకి ఇప్పుడు టైం ఉంది, కానీ ప్రేమ చూపించే ఓపిక లేదు. ఆమె మనల్ని చూస్తూ మాటలు వెతుక్కుంటుంది, మనమేమో సమయం వెతుక్కుంటాం. తాతయ్య ఎప్పుడూ మాటలు ఎక్కువగా చెప్పడు, కానీ మన ఎదుగుదలను చూసి నిశ్శబ్దంగా గర్వపడతాడు. అతనికి మన దగ్గర కూర్చొని 2 మాటలు మాట్లాడితే చాలు, కానీ మనకి అది కూడా సమయం వృధాలా అనిపిస్తుంది. కాలం అంటే ఇదే. బంధాలు పోవు, మన సమయమే పోతుంది. వాళ్ళు మనల్ని లెక్కలు వేసి ప్రేమించలేదు, మన కోసం చేసిన త్యాగాల్ని ఎప్పుడూ గుర్తు చేయలేదు. కానీ మనం పెద్దయ్యాక ప్రతి బంధానికి సమయం లెక్కేస్తాం, దూరం లెక్కేస్తాం, అవసరం లెక్కేస్తాం. అప్పుడే కాలంతో పాటు బంధాల రూపం మారుతుందన్నమాట. ముందు బంధం జీవితం, ఇప్పుడు బంధం ఒక భాగం. ముందు వాళ్ళు మన రోజుల్లో భాగం, ఇప్పుడు మనం వాళ్ళ జ్ఞాపకాలలో భాగం. ఇది బాధాకరం, కానీ ఇదే నిజం. కాలం మనకి ఒక హెచ్చరిక ఇస్తుంది, ఇప్పుడున్న బంధాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయనుకోకు అని. ఇప్పుడున్న వాళ్ళు ఎప్పటికీ ఎదురుగానే ఉంటారనుకోకు అని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని, ఒక్కసారి ఫోన్ చేయమని, మరొక్కసారి దగ్గరగా కూర్చోమని. ఎందుకంటే ఒకరోజు మనము ఎవరికో అమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్, తాతయ్య అవుతాం. అప్పుడు మనము ఎదురు చూస్తాం, ఒక్క ఫోన్ కాల్ కోసం, ఒక్క మాట కోసం, ఒక్క చూపు కోసం. అప్పుడు అర్థమవుతుంది బంధాల విలువ. లేనప్పుడు కాదు, దూరమైనప్పుడు తెలుస్తుంది బంధాల విలువ. కాలంతో పాటు బంధాల రూపం మారుతుంది, కానీ మనసుతో కాపాడితే ఆ బంధాలు
కాలాన్నే ఎదుర్కొంటాయి. నేనిలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.